హలో ఎవరివన్, వెల్కమ్ టు ఆర్ఫోకస్ మీడియా. వీడియోలోకి పోయే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయరు, కామెంట్ చేయరు. మల్లారెడ్డిపై కేసీఆర్ అసహనం. నిజంగానే మల్లారెడ్డి గారి పైన కేసీఆర్ అసహనంగా ఉన్నారా, కోపంగా ఉన్నారా, అసలు ఎందుకు కోపంగా ఉండాల్సి వచ్చింది ఏందనేది వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో మొత్తం ఫుల్గా చూడడం మీకు అర్థమవుతుంది. మల్లారెడ్డి మనందరికీ తెలిసిందే. మల్లారెడ్డి గారి గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. చాలా అంటే చాలా ఫేమస్ మల్లారెడ్డి గారు. నిజంగానే ఫేమస్. ఆయన డైలాగులు కానీ ఆయన మాట్లాడే పద్ధతి కానీ పబ్లిక్ చాలా నచ్చుతారు. చాలా అట్రాక్టివ్గా. మల్లారెడ్డి గారు అంటే ఆయనకు క్రేజ్ అంతే. అది మనం ఆ క్రేజ్ గురించి మనం ఎంత చెప్పినా తక్కువనే. కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మల్లారెడ్డి గారికి ఒక సపరేట్ బేసు, ఒక సపరేట్ రెస్పెక్ట్. మల్లారెడ్డి గారికి అయితే మాత్రం బీఆర్ఎస్ పార్టీలో ఏం లోటు చేయలేదు. అన్ని మంచిగానే చూసుకోరు, మంచిగానే ఇచ్చి మంత్రి పదవి ఇచ్చారు. ఒక కీలక నేతగా అధికారంలో ఉన్న రోజులు మల్లారెడ్డి అనేట ఆయన ఒక కీలక నేతగా అయితే మాత్రం బీఆర్ఎస్ పార్టీలో కంటిన్యూ అయ్యారు. బట్ ఎప్పుడైతే పవర్ పోయిందో బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే అధికారం కోల్పోయిందో, మల్లారెడ్డి గారు కొన్ని రోజులైతే యాక్టివ్గా ఉన్నారు. పార్టీ ఏ ఈవెంట్ చేసినా, పార్టీలో ఏ మీటింగ్ పెట్టినా, ఏది పెట్టినా సరే కూడా యాక్టివ్గానే పార్టిసిపేట్ చేసారు. నడిచింది కొన్ని రోజులు. బట్ ఎంపీ ఎలక్షన్ల తర్వాత మల్లారెడ్డి గారికి పార్టీకి కొంచెం డిస్టెన్స్ పెరిగింది అన్నక్కడికైతే మాత్రం వాస్తవం. అది అనిపించింది, చాలామందికి అనిపించింది. ఆ మధ్య చాలా న్యూస్లు కూడా వచ్చినాయి. మల్లారెడ్డి గారు పార్టీ మారుతురు, కాంగ్రెస్ పార్టీలో చేరుతురు, బీజేపీ పార్టీలో చేరుతురు అని చెప్పేసి పుకార్లు వచ్చినాయి. పుకార్లు రానికి కూడా చాలా రీజన్స్ ఉన్నాయి. మల్లారెడ్డి గారు సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసిరు. వాళ్ళ మనవరాల పెళ్ళికో మనవడి పెళ్ళికో పత్రిక కోసం అని చెప్పేసి ఒకసారి కలిసిరు. ఇంకోసారి పర్సనల్ కూడా కలిసిరు అనే కడికైతే ఉంది. అది మనకి పెద్ద ఇన్ఫర్మేషన్ లేదు. బట్ కలిసిరు అనే కడికైతే ఓ న్యూస్ అవుతుంది. అట్టనే నరేంద్ర మోడీ గారితో బీజేపీ పార్టీలో కూడా అక్కడ టచ్లు ఉన్నారు. అంటే బీఆర్ఎస్ పార్టీలో కంటిన్యూ అయ్యే సిచ్యువేషన్ అయితే తక్కువ. ఏదో ఒక పార్టీలోకి ఖచ్చితంగా చేంజ్ అయ్యేది ఉంది అన్న కడికి కేసీఆర్ గారి దగ్గర ఆ ఇన్ఫర్మేషన్ ఉన్నట్టు, ఆ ఇన్ఫర్మేషన్ ఉన్నందుకు కేసీఆర్ గారు మల్లారెడ్డి గారి పైన అసహనం వ్యక్తం చేసినట్టు, సీరియస్ అయినట్టు. ఎందుకంటే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడే వీళ్ళందరూ పార్టీకి నిలబడకుండా మల్లారెడ్డి గారు తన సొంత బిజినెస్ల కోసమో లేకపోతే పదవి కోసమో అధికారం ఉన్న పార్టీ వైపు ఎక్కువ మొగ్గు చూపిందన్న అసహనం కేసీఆర్ గారిలో ఉన్నట్టయితే మాత్రం అప్డేట్స్ వస్తుంది. న్యూస్ అయితే అదే సర్క్యులేట్ అవుతుంది. నిజంగా మల్లారెడ్డి గారు అసెంబ్లీ సమావేశాలు అయితే వస్తారు, మాట్లాడతారు. అంటే మల్లారెడ్డి గారు ఎక్కడ కూడా కేసీఆర్ గారితో దూరంగా ఉన్నదైతే మాత్రం వాస్తవం. అది ఎందుకు దూరంగా ఉన్నదన్న అంటే ఇది ఖచ్చితంగా ఇప్పుడు చెప్పేదంతా కూడా ఇది నిజము అన్నకడికి కూడా లేదు. ఖచ్చితంగా ఇది నిజం అన్నకడికి అయితే లేదు. బట్ సోషల్ మీడియాలో కావచ్చు, మన న్యూస్లో ఛానళ్ళలో కావచ్చు, మల్లారెడ్డి గారికి కేసీఆర్ గారికి కొంచెం డిస్టెన్స్ అయితే ఉంది అన్నకడికి అయితే మాత్రం ఉన్నాయి. దానికి కారణాలు కూడా గట్టిగానే ఉన్నాయి. ఇంతకుముందు మీకు చెప్పినట్టు మల్లారెడ్డి గారు ఎంపీ ఎలక్షన్స్లో మల్కాజ్గిరి నుంచి మల్లారెడ్డి గారి కొడుకుకి ఎంపీ సీటు అయితే బీఆర్ఎస్ పార్టీ ఆఫర్ చేసింది అప్పట్లో, ఉన్న వాస్తవం అది. బట్ మల్లారెడ్డి గారు అంటే చాలా ఏళ్ళ సంది రాజకీయాలు ఉన్నందుక, లేకపోతే గెలుస్తామా ఓడిపోతామా ప్రజలు పల్స్ ఎట్లుందన్నది మల్లారెడ్డి గారికి ఏమైనా ఐడియా ఉందో తెలియదు. కానీ మల్లారెడ్డికి బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా గెలవదు, ఎంపీ సీటులో గెలవదు అన్న ఒక ముందు జాగ్రత్తతోని ఆఫర్ అయితే తిరస్కరించారు మల్లారెడ్డి గారు. మల్కాజ్గిరి నుంచి ఆయన టికెట్ తీసుకోలేరు, పోటీ చేయలేరు, ఎంపీ సీట్లో పోటీ చేయలేరు. బీఆర్ఎస్ పార్టీ ఆఫర్ చేసినప్పుడు కూడా మల్లారెడ్డి గారు గెలవమన్న ఆలోచన ఆయనకి పనిచేసినట్టుంది. ఈ సిచ్యువేషన్లో గెలిచే పరిస్థితి లేదు ఇప్పుడు అన్నక్కడికి ఆయన ఆఫర్ తీసుకోలేడు. అదొకటి. ఆ తర్వాత బీజేపీ నరేంద్ర మోడీ గారితో కావచ్చు, ఇతర నాయకులతో కావచ్చు, బీజేపీ నాయకులతో మల్లారెడ్డి గారు కొడుకు కావచ్చు, వాళ్ళ కోడలు కావచ్చు, వాళ్ళు క్లోజ్గా మూవ్ అవ్వడం, రేవంత్ రెడ్డి గారితో మల్లారెడ్డి గారు క్లోజ్గా మూవ్ అవ్వడం, ఇవన్నీ కేసీఆర్ గారికి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులకి ఎవరికి నచ్చలేదు. మల్లారెడ్డి గారు కూడా అంటే ఆ పార్టీ మారతారా లేదనేది పక్కన పెడితే ఒక రాజకీయ నాయకులు ఇంకో రాజకీయ నాయకులు కలవడం అదన్నీ కామన్. అదేం పెద్ద అది కాదు. చాలామంది పెళ్ళిళ్ళకి పోతారు, ఫంక్షన్లకు పోతారు, కలుస్తారు. అదేం పెద్ద తప్పు పని అయితే ఏం కాదు. బట్ మల్లారెడ్డి గారి మనసులో ఏముంది, బీఆర్ఎస్ పార్టీలో కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉందా, లేకపోతే ఆయన నిజంగానే పార్టీ వదిలేస్తాడన్నది అది టైం డిసైడ్ చేయాలి. అది మనం డిసైడ్ చేయడానికి ఏం లేదు. మనం దాని గురించి ఎక్కువ మాట్లాడినా సరే కూడా, అంటే సగం ఇన్ఫర్మేషన్తో నేను మాట్లాడినా సరే కూడా ఉపయోగం లేదు. బట్ కేసీఆర్ గారు మాత్రం మల్లారెడ్డి గారిని రీసెంట్గా ఒక సభ పెట్టారు. ఆ సభలో కూడా ఎక్కడ మల్లారెడ్డి గారిని అంటే మల్లారెడ్డి గారికి ఇన్విటేషన్లు ఎక్కడికి ఇస్తలేరు అన్నక్కడికి కూడా ఒక టాక్ నడుస్తుంది. అది నిజమా అబద్ధమా తెలియదు. కానీ ఏ పార్టీ కార్యక్రమాలలో కూడా మల్లారెడ్డి గారు యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తలేరు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఏ కార్యక్రమం అయినా సరే కూడా మల్లారెడ్డి గారు చాలా తక్కువ. ఆయన అసలు మల్లారెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీలు ఉన్నారన్న దానికన్నా మల్లారెడ్డి గారు పోయారన్నదే ఎక్కువ కనిపిస్తుంది ఇప్పుడున్న సిచ్యువేషన్లో. అయితే ఎక్కడ కూడా ఆయన సీరియస్గా ఎక్కడ కూడా
యాక్టివ్ పాలిటిక్స్లో లేరు మల్లారెడ్డి గారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి మల్లారెడ్డి గారు అయితే చాలా రేషియో అయితే చాలా తక్కువ ఉంది. దానికి ఇంకా దానంతా ఈ స్టోరీ అంతా బేస్ చేసుకుంటే మల్లారెడ్డి గారికి బీఆర్ఎస్ పార్టీలో కంటిన్యూ అయ్యే ఇంట్రెస్ట్ తక్కువ ఉందేమో అన్న అనుమానాలు అయితే మాత్రం చాలా క్లారిటీగా అర్థమవుతున్నాయి అందరికీ. అట్లా లేకుండా బీఆర్ఎస్ పార్టీలో కంటిన్యూ అయితే ఓకే, అది కూడా మనం ఏం చెప్పలేం. రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా కావచ్చు, ఎట్లైనా కావచ్చు. కేసీఆర్ గారు కూడా ఇప్పుడు సైలెంట్గా ఉన్నారు. కేసీఆర్ గారు కూడా యాక్టివ్ పాలిటిక్స్లో ఎక్కువ లేరు. మనకు తెలిసింది బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత కేసీఆర్ గారు ఫామ్ హౌస్కే పరిమితం అయ్యారు. ఎప్పుడైనా ఒకసారి అవసరం ఉంటే తప్ప బయటకు వచ్చి సభలలో మాట్లాడేది కూడా చాలా తక్కువైపోయింది కేసీఆర్ గారు. అప్పుడంతా గట్టిగా కేసీఆర్ గారు లేరు కాబట్టి ఆయన కూడా యాక్టివ్ పాలిటిక్స్ లేరు. అట్లని చెప్పేసి కేసీఆర్ గారు కూడా లైట్ తీసుకున్నారంటే అట్లా కూడా కాదు. అంటే ఇది ఖచ్చితంగా అఫీషియల్గా వచ్చినంత వరకు మనం ఏం చెప్పలేము. రాజకీయాల డిస్కషన్లు, వాళ్ళ మీద వీళ్ళు ఎలిగేషన్స్, ఈ వాళ్ళని సస్పెండ్ చేయడం, అంటే సస్పెక్ట్ చేయడం, అనుమానించడం, ఇవన్నీ కామన్. ఎవరెవరితో మాట్లాడుతారు ఏందన్నది అది కామన్. బట్ మల్లారెడ్డి గారు మాత్రం ఆయన బీజేపీ లీడర్స్తో, కాంగ్రెస్ లీడర్స్తో టచ్లో ఉన్నదైతే మాత్రం వాస్తవం. అది పార్టీ మారడానికా లేకపోతే తన వ్యక్తిగత అవసరాల కోసం అన్నది క్లారిటీ లేదు ఎవరికి కూడా. ఇలా మనం ఆలోచించాల్సింది ఏంటంటే పార్టీ వదిలేసి వేరే పార్టీలకు పోనీకి ఆయన మాట్లాడుతున్నా, లేకపోతే అక్కడ ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఆయనకి ఏమైనా అవసరం ఉంటే అవసరాల కోసం మాట్లాడుతున్నా అన్నది అది ఎవరికి క్లారిటీ లేదు. బట్ ఇది ఏది కూడా కేసీఆర్ గారికి నచ్చలేదు. కేసీఆర్ గారికి కావచ్చు, కేటీఆర్ గారికి కావచ్చు, ఎవరికి మల్లారెడ్డి గారు అట్లా దూరంగా ఉండడం కావచ్చు. అంటే మల్లారెడ్డి గారికి ఎందుకనంటే మేడ్చల్లో మల్లారెడ్డి గారు ఎన్నిసార్లు పోటీ చేసినా ఆయన గెలుస్తారు. మేడ్చల్లో మల్లారెడ్డి గారికి పెట్టింది పేరు. ఇక ఇప్పుడు ఆయనను ఎదుర్కొనే లీడర్ రావాలంటే కూడా కష్టం. ఆ లొకేషన్లో ఉన్నది ఆయన ఒక్కడే, ఆయనకి ఉంది ఆ గ్రిప్పు. మల్లారెడ్డి గారికి ఉన్న పేరు అంత మంచి పేరు ఉంది అక్కడ మాత్రం. ఇప్పుడు ఆయన కాలేజీలు ఇవన్నీ ఆస్తులు కాపాడుకునే రాజకీయాలుగా ఎవరు ఎన్ని విమర్శలు చేసినా సరే కూడా ఆయన నియోజకవర్గంలో మాత్రం మల్లారెడ్డి గారికి ఆ పట్టు ఉంది. కాబట్టి ఇప్పుడు మల్లారెడ్డి గారిని ఎదుర్కొనే లీడర్ని తయారు చేయాలంటే కూడా ఏ పార్టీకైనా సరే చాలా కష్టమవుతుంది. బీఆర్ఎస్ పార్టీకైనా కష్టమవుతుంది. మల్లారెడ్డి గారు ఒక బీఆర్ఎస్లకి ఆయన బయటకు వస్తే బీఆర్ఎస్ పార్టీ కూడా అంతే కష్టమవుతుంది, కాంగ్రెస్ పార్టీ కూడా అంతే కష్టమవుతుంది, బీజేపీ పార్టీ కూడా అంతే కష్టమవుతుంది. సో అందుకోసమని చెప్పి మల్లారెడ్డి గారు ఆయన ఏదైనా నిలబడ్డా సరే గెలుస్తాడన్న ఒక నమ్మకం ఉంది. కాబట్టి ఆయనను ఎవరు అంటే డైరెక్ట్గా ఇట్లా యాక్షన్ తీసుకునేటట్టు కానీ, లేకపోతే నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు అడిగే ధైర్యం చేస్తలేరు ఎవరు కూడా. మల్లారెడ్డి గారు పార్టీ మరి ఏ పార్టీలోకి పోయినా సరే కూడా ఆయన గెలుపైతే ఖచ్చితంగా గెలుస్తారు. మల్లారెడ్డి గారు ఓడిపోతారన్న సమస్యనే లేదు. ఎందుకంటే ఆయనకి ఆ పట్టు, ఆయనకి ఆ నియోజకవర్గంలో అతను ఉనికిని కాపాడుకునే స్ట్రాటజీలన్నీ మల్లారెడ్డి గారి దగ్గర ఉన్నాయి. కాబట్టి మల్లారెడ్డి గారు ఖచ్చితంగా ఆయనకి పదవితో సంబంధం లేదు, ఏ పార్టీలోనే గెలుస్తారని నమ్మకం ఉంది. కాబట్టి ఆయన రాష్ట్ర రాజకీయాలకు అనుగుణంగా ఏ పార్టీలకు పోటీ చేస్తాడు, ఏ పార్టీలో జాయిన్ అవుతాడు అనేది ఆయన వ్యక్తిగత విషయం. అది అఫీషియల్గా వచ్చినప్పుడే మనం దాని గురించి డిస్కస్ చేస్తే మంచిదేమని నా అభిప్రాయం. ఎందుకంటే ఆయన చిన్న లీడర్ కాదు, టీడీపీ ఉన్నప్పటి సంది ఆయన ఉన్నాడు. కాబట్టి టీడీపీ పార్టీలో గెలిచి బీఆర్ఎస్ వచ్చి బీఆర్ఎస్లో 2 సార్లు గెలిచి మినిస్టర్గా పనిచేసి ఇప్పుడు కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు. పార్టీ అధికారంలో లేకపోవచ్చు కానీ మల్లారెడ్డి గారు అధికారంలో ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మల్లారెడ్డి గారికి తెలంగాణ రాజకీయాల్లో ఒక పేరు, ఒక బేసు, ఒక రెస్పెక్ట్ అన్నీ ఉన్నాయి. ఆయనకి ఇది లేదు అనడానికి ఏం లేదు. అందరిలాగా తీసిపడేసే నాయకుడు అయితే మల్లారెడ్డి గారు కాదు. కాబట్టి కేసీఆర్ గారు కూడా సీరియస్ యాక్షన్ తీసుకోకుండా చూద్దాం ఎట్లయితుందో, ఉరుకులాడు ఎందుకు కాలేళ్ళ మాటలు వినేసి ఒకవేళ నచ్చకుండా అప్పుడు పోతే అప్పుడు చూసుకుందాం అనగాడికి కేసీఆర్ గారు కూడా ఉన్నారు. బట్ లోపలైతే మాత్రం అసహనం వ్యక్తం చేసినట్టయితే మాత్రం మనం న్యూస్లలో చూస్తున్నాం. చూద్దాం ఎట్లయితుందో. మీకైతే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.